హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూ మరి చాలా ట్విస్ట్ ఉంటుంది. భూమి శారదకి హెల్ప్ చేసిందా? మరి 25 ఏళ్ళుగా విడివిడిగా ఉంటున్న శారద కృష్ణప్రసాద్ మనసు విప్పి మాట్లాడుకున్నారా? అసలు ఇదంతటికి కారణం భూమి ప్లాన్ సక్సెస్ అయింది. మరి ఇదంతా కూడా అపూర్వ తెలుసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మరి అపూర్వకి ఇహ నుంచి చుక్కలు చూపిస్తున్న భూమి అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ మీరా ఇద్దరు కృష్ణప్రసాద్కి మరి చేతికి అతిపెద్ద గాయం అవుతుంది కదా, దానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అసలు ఈ గాయం చూస్తుంటే నాకే మతిపోతుందని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. వదిన వదిన హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసాను, కానీ ఎందుకు అని చెప్పేసి అంటుంది. సారీ కృష్ణప్రసాద్, నేను చూసుకోలేదు, నువ్వు తలుపు దగ్గర ఉన్నావని అనగానే నా బతుకు తెలిస్తే ఇలా ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉంటాను, ఇలా మీతో ఎందుకు మాటలు పడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సరే హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి ఇంకా మీరా తర్వాత అపూర్వ కూడా ఇద్దరు హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు. ఇంకా హాస్పిటల్ తీసుకువెళ్ళగానే నర్స్ వీళ్ళంతా ఒక రూమ్ ఇచ్చి మరి కృష్ణప్రసాద్కి చేతికి సర్జరీ లాంటివి చేసి బ్యాండేజ్ వేసి రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఇంకా మీరా అక్కడే కూర్చుని ఉంటుంది, అపూర్వ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్స్ వచ్చి తనని అబ్జర్వేషన్లో ఉంచాలి, ఇదంతా ఒక హాఫ్ డే వరకు ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్తారు. సరే అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు మీరా తర్వాత అపూర్వ. ఇంకా ఇదిలా ఉండగా భూమి శారద భూమిని అడుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆయన చూడాలి భూమి, నా వల్ల కాదు, అతనికి ఏదో జరిగింది, అతన్ని చూడకుండా నేను ఉండలేను, దయచేసి వెళ్దాం పద భూమి అని చెప్పేసి అంటుంది. అయ్యో ఆంటీ, వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మీ అబ్బాయి తెలిస్తే ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో ఆలోచించారా అని చెప్పి అంటుంది. ఇప్పుడు నేను అబ్బాయి చెప్పింది అమ్మాయి చెప్పింది ఏమి వెళ్ళలేను, నా భర్తని చూడాలి, నా భర్త ఎలా ఉన్నారో తెలుసుకోవాలి, అది నా బాధ్యత అని చెప్పేసి వెక్కి ఏడ్చేస్తూ ఉంటుంది శారద. అయ్యో ఆంటీ, బాధపడకండి, నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీరు కళ్ళారా చూసుకుందరు కానీ, ప్లీజ్ ఆంటీ కంట్రోల్ చేసుకోండి ఆంటీ అని చెప్పి బతిమలాడుతుంది. సరే పదమ్మ వెళ్దాం త్వరగా అని చెప్పేసి ఇంకా కార్లో కూర్చుని బయలుదేరుతారు. ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే తనకి భూమి విషయమే గుర్తుకొస్తూ ఉంటుంది. తను చాలా షైగా ఫీల్ అయింది, ఫోన్ లాక్కున్నాను, తను ఏమైనా ఇబ్బంది పడిందా, నేను తెలియక ఏమైనా తప్పు చేశానా, తన దగ్గరికి వెళ్ళడం తప్పేనా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అయినా భూమి నాకు ఫోన్ అడగంగానే ఇచ్చేయచ్చు కదా, ఇవ్వకుండా అటు ఇటు పరిగెత్తింది, అందుకనే ఫోన్ తీసుకున్నాను, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి అనుకుంటాడు. ఏదో ఆ అమ్మాయి దగ్గర తెలియని మ్యాజిక్ ఉంది, తను చూస్తే నిజంగా అమ్మ చెప్పినట్టు తెలివైన అమ్మాయే, కానీ కొంచెం అమాయకత్వంగా ఉంటుంది. భూమి మా కుటుంబానికి మాత్రం ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంది, కానీ అట్లా తను ఎందుకని తనకు మించి మాకు హెల్ప్ చేస్తుంది, తను అసలు ఎవరు, మా ఫ్యామిలీకి ఎలా తను రిసీవ్ చేసుకుంటుందో అర్థం కావట్లేదు. అమ్మకి చాలా ప్రేమగా చూసుకుంటుంది, ఆంటీ ఆంటీ అంటూ అమ్మ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది. అలా ఎవరుంటారు, తనకు సొంత వాళ్ళ కోసం చేసే మనుషులే ఉండరు, అలాంటిది మమ్మీ కోసం నన్ను కాపాడింది అని చెప్పేసి మనసులోనే కొంచెం మంచి అభిప్రాయం వస్తుంది గగన్కి. ఎలాగైనా సరే తనకి కనీసం నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు అలా చేసినందుకు అని చెప్పేసి అనుకుంటాడు. అయినా మొదటిసారి ఏంటి నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, నేను ఆ అమ్మాయి కోసం ఆలోచించడం ఏంటి చా అని చెప్పేసి ఫోన్ వస్తే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో గుమ్మం దగ్గర మీరా అపూర్వ మాట్లాడుకుంటూ, వదిన నాకు భయం వేస్తుంది వదిన, అతనికి ఏం కాదు కదా, చెయ్యంతా కూడా ఎంత ఘోరంగా అయిపోయిందో, ఆ చెయ్యి పనిచేస్తుందంటావా, ఆయన మళ్ళీ మామూలు అవుతారా
అని వెక్కి వెక్కి ఏడ్చేస్తూ ఉంటుంది. అయ్యో మీరా, ఏముందిలే, చిన్న దెబ్బే కదా, సర్జరీ చేశారు కదా, కట్టు కట్టారు, మామూలు అయిపోతుంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అంటుంది. అది కాదు వదిన, అసలు ఆయన చెయ్యి అలా అయిపోవడానికి అనగానే, ఆపుతావా మీరా, ఇప్పుడు ఎందుకు అయింది ఎలా అయిందన్న సమస్య కాదు, త్వరగా తగ్గాలి, రికవరీ అయి బయటికి రావాలని కోరుకో అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడే హాస్పిటల్లోకి అడుగు పెడుతూ ఉంటే, నా వల్ల కావట్లేదమ్మా, ఫోన్లో అతను గొంతు గట్టిగా అరిచేసరికి ఏదో జరిగిపోయిందని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరకు వచ్చిన వెంటనే ఇక్కడే ఉన్నారని తెలిసింది. నా చేతులు వణికిపోతున్నాయి, నా కాళ్ళు ఆడటం లేదు, నా మనసంతా ఏదో గుండెలు పిండేసినట్టు అవుతుంది. భూమి, నా వల్ల కావట్లేదు భూమి అని చెప్పేసి అంటుంది. అయ్యో ఆంటీ, ఇక్కడి వరకు వచ్చాం, అంకుల్ని చూడాలి కదా, కొంచెం ధైర్యం తెచ్చుకోండి, అంకుల్కి ఏం కాదు, మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళు, మీరు ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి అని చెప్పేసి అంటుంది. అది నిజమేనమ్మా, కానీ ఈ పరిస్థితుల్లో అక్కడ ఎవరైనా ఆయన తరఫు వాళ్ళు ఉంటే నన్ను రానిస్తారా, చూడనిస్తారా, నాకు అది భయంగా ఉందమ్మా అని చెప్పేసి అంటుంది. అయ్యో ఆంటీ, ఎవరున్నా లేకపోయినా మీ భర్తని మీరు చూస్తారు, అక్కడ ఎవరున్నా ఎదిరించడం నేను ఎదిరిస్తాను, మీరు మాత్రం మాట తప్పకుండా వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే అని చెప్పి పక్కన నించుంటుంది. ఇంకా అప్పుడే ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటారు. ఏంటి రాధా, ఆ పక్కన పేషెంట్కి ఆపరేషన్ అన్నారు కదా, మరి మత్తు ఇచ్చారా అనగానే, ఇదిగో ఈ మత్తు ఇంజెక్షనే తీసుకొస్తున్నాను, ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత కనీసం 2 గంటల సేపు మెలకు రాదు, అప్పుడులో మనం ఇంకా ముందే ఇచ్చేసేయాలి, వెళ్తున్నాను అనగానే భూమికి ఒక ఐడియా వస్తుంది. అమ్మయ్యా, ఇప్పటి వరకు ఏదో అనుకున్నాను, ఇది నేను ఉపయోగించుకోవాలి, కరెక్ట్గా ఆ అపూర్వకి షాక్ ఇవ్వాలి అనుకుంటూ ఇంకా నర్స్ దగ్గరికి వెళ్ళి, నర్స్ ఇక్కడ రూమ్ నెంబర్ 304 ఎక్కడా అని చెప్పి అడుగుతుంది. అదా, అదిగో అక్కడ మేడం అని చెప్పే లోపల అక్కడున్న ఇంజెక్షన్ని మాయం చేసేస్తుంది భూమి. ఇంకా నర్సు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా భూమి ఆ ఇంజెక్షన్ తీసుకుని వెంటనే మరి కృష్ణప్రసాద్ ఉన్న రూమ్ దగ్గర నుంచి బయట నుంచున్న మీరా, అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి గబ్బాల్ని ఆ ఇంజెక్షన్ని చేతి మీద పొడి చేస్తుంది. ఇంకా ఒక్కసారిగా చురుకుమంటుంది, భూమి పక్కకు తప్పుకుంటుంది. ఇంకా నర్స్ వచ్చి రాగానే, ఏయ్ నీ కళ్ళు కనిపించట్లేదా, నా మీద పడ్డావేంటి అని చెప్పేసి అనే లోపలే ఇంకా తనకి మత్తెక్కేస్తుంది బాగా, ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోయిన అపూర్వాని మీరా, వదినా వదినా ఏమైంది వదినా, అమ్మో అక్కడ ఆయన ఇక్కడ నువ్వు, డాక్టర్, నర్స్ అని చెప్పి గట్టిగట్టిగా హడావిడి చేస్తుంది. ఇంకా నర్సులందరూ వచ్చి అపూర్వని ఒక రూమ్కి తీసుకెళ్తారు. ఇంకా రూమ్లో రెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి తన్ని ముందు బీపీ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే భూమి, ఆంటీ మీరు వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళి మీ మనసు నిండా ఉన్న మాటలని చెప్పుకోండి, రండి అని చెప్పి చేత్తో తీసుకొచ్చి తలుపు దగ్గర ఎవరు లేకపోయేసరికి రూమ్ దగ్గరికి పంపిస్తుంది. పంపించంగానే ఇంకా కృష్ణప్రసాద్ ఆదమరిచి నిద్రపోతూ ఉంటాడు. ఇంకా తన సవ్వడికి తను ఎవరో తనకి ప్రేమాతి ప్రేమమైన వ్యక్తులు వచ్చారని మనసులో అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. చూడంగానే శారద, ఒక్కసారిగా నోట మాట రాదు, సైలెంట్ అయిపోతాడు. శారద, మీరా చూస్తుందంటే గొడవ చేస్తుంది, నువ్వెందుకు వచ్చావు మీరా, నువ్వెందుకు వచ్చావు శారద అనగానే, అక్కడ వాళ్ళు ఎవ్వరూ లేరు, అయినా మిమ్మల్ని చూడకుండా ఉండలేను, మీకు ఇంత దెబ్బ తగిలితే చూడకుండా ఎలా ఉంటాను చెప్పండి అని చెప్పేసి అంటుంది. ఏదేమైనా సరే మిమ్మల్ని చూసినందుకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి 2 చేతులు పట్టుకుని బోరున ఏడుస్తూ ఉంటుంది శారద. తన కన్నీటి నీళ్లు మరి కృష్ణప్రసాద్ చేతికి తగిలి అక్కడ ఉన్న బ్లడ్ కరిగి దాంతో ఇంకా ఒక్కసారిగా నా గాయం నాకు చాలా ఇష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత పెళ్లి రోజు నాడు మన ఇద్దరం కలుసుకున్నాం శారద, అదే నాకు సంతోషంగా ఉంది, ఏమంటున్నారండి, ఇంకా మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, మీకు ఒక కుటుంబం ఒక జీవితం ఉన్నాయి కదా,
కుటుంబము జీవితం ఉన్నప్పుడు మీరు 25 ఏళ్ళుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మేము గుర్తు రాలేదా అండి అని చెప్పి అడుగుతుంది. అడుగుతామనుకున్నాను శారదా, కానీ దానికి కొన్ని కారణాలున్నాయి. ఏదేమైనా ఇప్పుడు నేను చెప్పలేను. ఆ ఇంట్లో ఉన్నానన్నా ఒక మెకానికలే, ఒక ప్రేమ, ఒక బంధం అనేది ఉండదు అని చెప్పేసి అంటాడు. నువ్వు నా పక్కనే లేవు, కానీ నా మనసంతా నువ్వే ఉన్నావు శారదా అనగానే 2 చేతులు పట్టుకుని బాగా ఏడ్చేస్తుంది శారద. ఏదైతే నేను శారదా, నువ్వు నన్ను కలిసావు. నిజంగానే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా, నా మెసేజ్కి నువ్వు రిప్లై ఇవ్వకపోయినా, నా ఫోన్లో ఆన్సర్ చెప్పకపోయినా, నేనంటే నీకు ప్రాణం అని నాకు తెలుసు. ఆ ప్రాణమే ఇంతవరకు తీసుకొచ్చింది అని చెప్పేసి అంటాడు. ఇంకా మాటకి చూడండి, నేను మీరు అనుకున్నట్టుగానే వచ్చాను, మీరు గుర్తుపట్టారా అని అడుగుతుంది. ఇంకా కృష్ణప్రసాద్, నువ్వు కట్టుకుంటావని నాకు తెలుసు, నువ్వు అబద్ధం చెప్తున్నావని కూడా నాకు తెలుసు శారదా. కాకపోతే నేను చెప్పిన అబద్ధం కంటే నీ అబద్ధం చిన్నది, అది ఎవరికి ఎటువంటి హాని కలగదు. కానీ నేను దాచిన నిజాన్ని ఎప్పటికన్నా నీతో పంచుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ కుటుంబంలో నా చెల్లికి జరిగిన ద్రోహాన్ని గురించి తలుచుకుంటే ఇప్పటికీ ఆ కుటుంబానికి నేను దగ్గర కాకూడదు. కొన్ని పరిస్థితుల వలన దగ్గర కావాల్సి వచ్చింది. దయచేసి నువ్వన్నా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. అని చెప్పి అంటూ ఉండగా, ఏమోనండి, ఏం జరిగిందో ఆ రోజున జరిగిన విషయం ఇప్పటికీ వాడు మర్చిపోలేకపోతున్నాడు. కళ్ళ ముందు వచ్చి నిలబడితే నాకు ఏ సంబంధం లేదని చెప్పి అన్నారు. ఇప్పుడు నేను ఏ చీర కట్టుకున్నా, ఏ స్వీట్ చేసినా అవసరమే ఉందండి. కానీ నా మనసులో మీరున్నారు. మీకేమైందోనని హడలిపోయాను. మీరెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నదే నా కోరిక. అంతే తప్ప మీకింత పెద్ద గాయం జరిగితే నా మనసు ఎలా అయిపోతుందో తెలుసా అనగానే, లేదు శారదా, మీకోసం నేను అప్పుడు వస్తానని చెప్పి మాటిచ్చి రాలేకపోయాను అంటే దాని వెనకాల ఏం జరిగిందో చెప్పినా తెలుసుకున్నా నువ్వు బాధపడతావు. బాధ కాదు, దానికి భర్తీ చేయలేనంత పని జరుగుతుంది. అందుకే ఇంతవరకు ఆ విషయం చెప్పలేదు. చెప్పినా ఇప్పుడు లాభం లేదు. అన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్తే నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం జరిగిందో చెప్పండి మీ జీవితంలో అని చెప్పేసి అంటుంది. చెప్తాను శారదా, ఖచ్చితంగా నీకు చెప్తాను ఏం జరిగింది అన్నది. కానీ అప్పుడు జరిగిన సంఘటనే నన్ను ఇలా బాధలు పెడుతుందేమో అనిపిస్తుంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నిన్ను దూరం చేసుకుని, ఏ బంధం లేని ఆ మీరాని చేసుకుని సంతోషం లేకుండా భయంతో ఆ ఇంట్లో ఉంటున్నానే తప్ప ప్రేమానురాగాలతో ఉండను శారదా అని చెప్పేసి అంటాడు. అయినా ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఉంటే నేను లోపలికి రానిచ్చేవారు కాదు. అక్కడ లేరని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా పాపం శారద కూడా చాలా బాధపడుతుంది. ఈరోజు పెళ్లి రోజు కానుకగా నేను నీకు తిలకం దిద్దుతాను శారద అని చెప్పి తన చేతుకున్న గాయంలోని రక్తంతో తిలకం దిద్దుతాడు. ఇక మనస్ఫూర్తిగా తను సంతోషపడుతుంది శారద, తన భర్తని తన కళ్ళారా చూసుకోగలిగింది అనని. శారద బయలుదేరి శారద, ఇంకెక్కువసేపు ఇక్కడ ఉంటే మీరా వచ్చి గొడవ చేస్తుంది, బయలుదేరి శారద అనగానే వదలలేక చేయి పట్టుకుని ఏడ్చుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకు వస్తుంది శారద. రావడంతో మరి అక్కడ ఇంజెక్షన్ చేసింది కదా భూమి, ఇంకా వెంటనే మనిషి కుప్పకూలిపోతుంది. ఆ కుప్పకూలిపోయిన మనిషిని కళ్ళారా చూసి సంతోషపడుతుంది. డాక్టర్లు మరి చెక్ చేసిన తర్వాత ఏం పర్వాలేదు, దీనికి ఎనస్థీషియా ఇంజెక్షన్ పడిపోయింది, సాయంత్రం కల్లా స్పృహలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు. ఇంకా సాయంత్రం అవ్వంగానే మీరా అపూర్వం చూస్తూ ఉంటుంది. ఏం కదలిక లేకుండా అలా పడి ఉంటుంది. ఇంక ఇటు సైడ్ వచ్చిన తర్వాత
భూమిని శారద గట్టిగా హగ్ చేసుకుని ఆనందంతో తేలియాడిపోతుంది. 25 ఏళ్ల తర్వాత నా భర్తని కలిసే అవకాశం నీ ద్వారా వచ్చింది భూమి. ఎనీహో థ్యాంక్స్ భూమి అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా తనకి సాయంత్రం అయిన తర్వాత డాక్టర్ల సమక్షంలో మొత్తం అంతా మత్తు దిగిపోయి వెంటనే స్పృహలోకి వస్తుంది. నర్స్ వచ్చి, మేడం ఇప్పుడు ఎలా ఉన్నారు మేడం, సేఫ్గానే ఉన్నారా అని చెప్పేసి కావాలని తను బాలేనందుకు అడుగుతూ ఉంటే, ఇంకా ఇదేదో నాకు మీరా ఇక్కడ నేను ఎందుకున్నాను, నాకెవరో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, మత్తులోకి వెళ్ళిపోయాను, కేవలం నన్ను అక్కడి నుంచి తప్పించడానికి ఇలా చేసుంటారు, ఇదంతా ఒక కుట్రలాగా ఉంది, అసలు నాకెవరు ఇంజెక్షన్ చేస్తారు, చెయ్యకపోతే నేను ఎందుకు స్పృహ కోల్పోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇలా అనుకుంటూ కూర్చుంటే కాదు, రిసెప్షన్లో వెళ్ళి చెప్పి అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా అసలు ఏం జరిగింది సీసీ ఫుటేజ్ అంతా తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా స్పృహలోకి రాగానే అర్జెంటుగా మీరా అపూర్వ రిసెప్షన్కి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈవినింగ్ సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పేసి అంటుంది. 1 నిమిషం మేడం, ఏం జరిగిందో చూస్తాను అని చెప్పి ఆ టైంలో పెట్టిన వీడియో అంతా ప్లే చేస్తూ ఉంటే ఇంకా అపూర్వ చూస్తూ ఉంటుంది. అక్కడ అకస్మాత్తుగా భూమి కనిపించేసరికి ఆపండి ఆపండి అని చెప్పేసి ఫాస్ట్ చేయమంటుంది. అసలు ఇదేందుకు ఇక్కడికి వచ్చింది, దీనికి హాస్పిటల్లో ఏం సంబంధం, ఆహా చేస్తే ఇదే చేసి ఉండదు అని చెప్పేసి అనుకుని ఏదైతేనే వెంటనే ముందు, అవును వదిన, ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చి నిన్ను బాగా తిట్టిన అమ్మాయే కదా, హాస్పిటల్కి వచ్చింది, అసలు ఏం పని ఈ అమ్మాయికి ఇక్కడ అని చెప్పేసి అంటుంది. అదే కదా అసలు విషయం, అసలు అది రావటం, నాకు ఇంజెక్షన్ చేయటం, ఇదంతా ఏంటిది, దాని పని పట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా కృష్ణప్రసాద్కి డాక్టర్స్ ఎలాగో అయిపోయింది తీసుకెళ్ళమని చెప్పి అంటారు. ఇంకా అదే దాంట్లో కారులో తీసుకొచ్చి ఇంటికి వచ్చేస్తారు. రావడంతో చాలా కోపంగా ఉంటుంది అపూర్వ. అసలు నేను ఆ ఇంటి జోలికి కానీ దేనికి వెళ్ళకపోయినా నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఎలాగైనా సరే ఇదంతా భూమి పని, దాంతో మాట్లాడాలని చెప్పి శారదకి ల్యాండ్లైన్ కాల్ చేస్తుంది అపూర్వ. చేయంగానే హాల్లో ఉన్న భూమిని లిఫ్ట్ చేస్తుంది. హలో చెప్పండి అనగానే, ఇంకా ఏంటి హాస్పిటల్లో నువ్వు చేసిన ఘనకార్యం తెలియదు అనుకున్నావా, నిన్ను మళ్ళా అరెస్ట్ చేపించి తీసుకెళ్ళగలను, నువ్వు అసలు ఎవరు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అయినా మా ఫ్యామిలీ మధ్య నువ్వు రావటం ఏంటి అని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అమ్మో, నేను ఇంజెక్షన్ చేసిన విషయం తెలిసిపోయిందా, అందుకే అలా మాట్లాడుతుందా, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి, అడ్డంగా ఎలా దీన్ని బుక్ చేయాలి అని చెప్పి, ఏంటి హాస్పిటల్ ఏమన్నా మీ అమ్మగారు నాన్నగారు కట్టించారా, మీ ఒక్కరికే ఉంటుందా, ఏం మా ఒంట్లో బాగపోతే మేము చూపించుకోమా, హాస్పిటల్కి ఎందుకు వచ్చావని అడుగుతావు, అదేం తలతిక్క ప్రశ్న అని చెప్పేసి అంటుంది. ఇదిగో తలతిక్క అన్నావనుకో, అనకపోతే ఏం చేస్తావు చెప్పు, చేసిందంతా చేసి ఇప్పుడు ఇంకా ఏదో నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడతావేంటి అని చెప్పేసి ఇంకొకసారి నా మీద కానీ ఆంటీ మీద కానీ ప్రయోగాలు చేసావనుకో చూడటానికి కళ్ళు కూడా ఉండవు అని చెప్పేసి ఫోన్లో దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇంకా వెంటనే అపూర్వకి ఏంటిది నన్నే గడగడలాడిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.